ఢిల్లీ క్రైమ్స్ సీజన్ 3 మొత్తం 6 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉంది. సీజన్ 1 ఎక్సలెంట్ ఉంటుంది. మూడిటిల్లో టాప్ ఇదే. సీజన్ 2 బాగుంటుంది, గుడ్ వన్. ఇక ఈ సీజన్ 3 విషయానికి వస్తే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా బాగున్నాయి. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ బోరింగ్గా బాగాలేదు. ఇది వచ్చేసి యంగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ట్రాఫికింగ్ గ్యాంగ్ని ఛేదించే దాన్ని చుట్టూ ఉంటుంది ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. వర్తిక అండ్ తన పోలీస్ టీం ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా రూట్ తీసుకున్నారు, ఎక్కడి దాకా వెళ్ళారు అని చూస్తారు మీరు. ముందు నుంచే సిరీస్ హుక్ చేసిందనే చెప్పాలి. మొత్తం 3 లొకేషన్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. హర్యానా, మిజోరాం అండ్ ఢిల్లీ. ఒక చోట ఒక హాస్పిటల్లో ఇంజురీస్తో ఉన్న పాపని వదిలేసి వెళ్ళడం. ఇంకొక చోట ట్రక్ ద్వారా 8-10 మంది ఆడపిల్లల్ని తరలిస్తుంటే దాన్ని పోలీసులు పట్టుకోవడం. మరో చోట పెళ్లిళ్ళ కోసం ఆడపిల్లల్ని అమ్మేయటం. మూడింటిని ప్యారలల్గా చూపిస్తారు. సో అసలు ఏం జరుగుతుంది, నెట్వర్క్ ఏంటి, దానికి దీనికి ఎలా లింక్ అయ్యాయి, కేసు ఎక్కడి దాకా వెళ్ళిద్ది అని చూసేలా చేసింది. ఒక పక్క క్రిమినల్ గ్యాంగ్ ఎలా ఆపరేట్ చేస్తుందో చూపిస్తారు. ఇంకో పక్క పోలీసులు ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఎలా వెళ్తున్నారో ఉంటుంది. అయితే ఇదంతా కూడా సగం వరకు, అంటే 3rd ఎపిసోడ్ వరకు బాగానే తీసుకెళ్లారు. 4th ఎపిసోడ్ కూడా ఓకే. అయితే ఆ నెక్స్ట్ డే వీక్ అయిపోయింది. ఇంకా యాంటాగనిస్ట్ సైడ్ నుంచి ముందు నుంచే బిల్డప్ ఇస్తుంటారు. మీనా అండ్ విజయ్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని. బట్ అది ఏంటి అని చూస్తే ఏముండదు. ఏంటి ఇంతేనా, ఎంత దానికి ఏదేదో కొట్టారు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అని. అండ్ 4th ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా డ్రాగ్ చేసిన ఫీలింగ్. వాళ్ళు ట్రక్ వేసుకొని వెళ్ళడం, ఫోన్ కాల్ చేయడం, పోలీసులు ట్రాక్ చేయడం. ఎంత బుర్ర తక్కువ వాళ్ళు, మీరెలా గ్యాంగ్ నడుపుతున్నారనిపించింది. ఏదో గన్ ఉంటే షూట్ చేస్తే అయిపోదు కదా. మేబీ వీళ్ళు వీక్ అయిపోవడం వల్ల ఏమో ఆ 3 ఎపిసోడ్స్ ఏమంతగా లేదు. అదే డ్రాగీ నరేషన్ ఆ 5-6లోనూ కంటిన్యూ చేశారు. ఏమైందంటే ఆల్రెడీ ఎన్నోసార్లు న్యూస్లో, డాక్యుమెంటరీస్, పాడ్కాస్ట్లో విన్నది చూసిందే ఇంకా సింపుల్గా గర్ల్స్ ట్రాఫికింగ్ గురించి చూపించినట్టుంది కానీ మరి ఏం కాదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ షఫీలిషా అండ్ హుమా కురిషి బాగా చేశారు. మిగతా వాళ్ళు కూడా. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ క్రైమ్ అట్మాస్ఫియర్కి సెట్ అయింది. ఫైనల్లీ పర్లేదనిపించింది. యావరేజ్ వన్ ఫర్ మీ. టైం ఉంటే ట్రై చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది, సో వాచ్ ఇండివిజువల్లీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ 3rd సీజన్ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.